సర్వమునందు భగవంతుడు ఉండేటువంటి వాడు. In everything also God is found. దీనిని పురస్కరించుకుని ఏ వేదములు అంతర్బహిర్త సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల ఉండినటువంటి వాడు నారాయణుడే. It is in this context Vedas have declared that both inside and outside and everywhere only Narayana is found. అంతటి సమీపంలో ఉండినటువంటి భగవంతుడిని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడంటే కారణం ఏమిటి? God who is so close to man has not been recognized by man. What is the reason for this? సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా నిరూపించి తత్ఫలితమును భగవత్ అర్పితము గావించే నిమిత్తమై ఉపనిషత్తులు నీవు తస్మై నమః కర్మణే అనేటువంటి యొక్క వాక్కుతో గర్జించినటువంటి నేను ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడాను పరమాత్మని ప్రీత్యార్థమైనటువంటి కర్మలుగా ఉండాలి అని ఆశించటం. Upanishads have declared in the light of the importance of the action that you should consider all your action as an action performed for pleasing the Lord. అయితే భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు? In what form do you find God? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. భగవంతుడు సత్య జ్ఞానమనంత స్వరూపుడై ఉంటున్నటువంటి వాడు. God is found in the form of truth, knowledge and infinity.